జీవితంలో మనం కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుంది. అలా కానీ మనం చెప్పకపోతే ద నెక్స్ట్ సెకండ్ మనం రిగ్రెట్ అవుతాం. వై ఐ డిడెంట్ స్టిక్ టు మై గ్రౌండ్, అసలు ఎందుకు నేను నా డెసిషన్ మీద ఆ పట్టు వదిలేశాను, ఆ కైండ్ ఆఫ్ రిగ్రెట్ వస్తుంది. బట్ నాట్ ఎనీ మోర్ గైస్. ఈ కైండ్ ఆఫ్ రిగ్రెట్స్ అన్నవి చాలా లేట్ రియలైజేషన్స్ వల్ల వస్తాయి అనమాట. సో ఫస్ట్ మీకు కానీ ఇవి చెప్పేసి ఉంచేస్తే దాని తర్వాత యు నో వెన్ టు సే నో అండ్ వెన్ టు సే ఎస్. నేను చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా కొన్ని రిగ్రెట్ అవుతున్నాను అనమాట. కొన్ని రియలైజేషన్స్ ఉన్నాయి ఇందులోని, అవన్నీ మీకు చెప్తాను. సో కొన్ని కొన్ని పనులు చేయను ఉంటాయి అనమాట. అవైతే నేను చేయకూడదని ఫిక్స్ అయ్యా, మీరు కూడా చేయకూడదని ఫిక్స్ అయిపోండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. లెట్స్ గో టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఒకటి వన్ థింగ్ ఐ వాంట్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మైండ్ టు హ్యావ్ ఈజ్ ఎ నాన్ రిగ్రెటబుల్ లైఫ్. ఏ రిగ్రెట్స్ లేకుండా ఉండాలి మీరు. అందుకు నా వంతు నేను సహాయం నేను చేస్తాను అనమాట. అందులో ఫస్ట్ ఈ 5 వచ్చేస్తాయి, చేయకూడదు మీరు. గణేష్ బ్రో చెప్పాక కూడా అలా చేస్తామంటే ఐ లైక్ యూ. డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి. మీరు అలా చేయరు అంటే మాత్రం. ఫస్ట్ వన్, బీయింగ్ ఏ థర్డ్ వీల్. ఏంటి బ్రో మూడో టైర్ ఏంది ఇది? థర్డ్ వీల్ అంటే అది కాదు. ఇప్పుడు జనరల్లీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, ఇద్దరు డేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, చిలక గోరింకలా మంచిగా రొమాన్స్ చేసుకుంటారు. కానీ మీరున్నారు చూసారా, యు ఆర్ ద థర్డ్ వీల్ అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెళ్తారు, వాళ్ళు పక్కన రొమాన్స్ చేసుకుంటే దాని తర్వాత మీరు వాళ్ళకి ఫోటోలు తీస్తారు. ఏమి గలీజ్ జీవితం రా అది. ఇక్కడ మీ కపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని మీరు ఎక్కడ తప్పు పట్టుకోండి. ఎందుకంటే వన్స్ కంపారిజన్ స్టార్ట్ అయిన తర్వాత దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. నేను ఇప్పుడు సింగిల్ లైఫ్ నుంచి బయటపడతాను, వాడికి అలాంటి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ వస్తుందో, ఈ తొక్కలో క్వశ్చన్లు అన్ని కూడా బ్రెయిన్లోకి వస్తాయి. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఎ థర్డ్ వీల్, నాలుగో వాడికి నువ్వు ఒక జోక్గా కనిపిస్తుంది. అసలు నీ ప్రెసెన్స్ ఎవరికి కనిపిస్తుంది? ఎందుకంటే వెన్ యూ గైస్ ఆర్ మీటింగ్ సంబడి నో, వాళ్ళ ఫోకస్ అంతా ఆ కపుల్ మీద ఉంటుంది. బికాస్ పీపుల్ లైక్ డ్రామా, వాళ్ళ దగ్గర నుంచి మంచి డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడతారు. మీ దగ్గర నుంచి నో, యు ఆర్ జస్ట్ ఏ ఇన్విజిబుల్ క్లౌడ్. అసలుకే మనం ఇంట్రోవర్ట్స్, మనం మన మీద వర్క్ చేసుకోకుండా ఈ పత్తాపరాలని ఎందుకు వినొచ్చు బ్రో. ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అవుతున్నాం, ఫ్రెండ్స్తో మంచిగా హ్యాంగ్ అవుతున్నాం, వాళ్ళకి మంచిగా తోడుకుంటున్నాం, అందులో తప్పే ఉందంటే బ్రదర్ దట్ ఎఫెక్ట్స్ యూ మెంటల్లీ. పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు హీరోయిన్ అవుతారు, మీరు పక్కన కమీడియన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ జోక్ వచ్చినా ఏం మాట్లాడుకున్నా మీ మీద సెటైర్ వేస్తారు. అవసరం మనకి బతుకు. సో చచ్చిన థర్డ్ వీల్ గా ఎవరికి ఉండదు. సెకండ్ పాయింట్, డోంట్ బై చీప్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్. గైస్, చీప్గా బట్టలు కొనుక్కోండి, దానివల్ల మీరు చిరిగిపోయినా సరే దాని తర్వాత మంచిగా తీసుకోవచ్చు. చీప్ మైండ్ సెట్లో ఆలోచించండి. డబ్బుల కోసం పక్కనోడి చే డబ్బులు కాసినా సరే మీకోసం మీరు కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటారు. కానీ చీప్ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మీరు తీసుకోవద్దు. ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. జనరల్లీ మనకి డ్రగ్ స్టోర్లో దొరికేవి, లేకపోతే కన్వీనియన్స్ స్టోర్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, బ్రాండ్స్ చాలా తెలుసు, నేను చెప్పవసరం లేదు. అవన్నీ కూడా మినిమం మెడికేషన్ లేకపోతే డర్మటాలజిస్ట్ ప్రూవెన్ కానీ ఇవేం ఉండవు అనమాట. ఏదో లేని గ్లో లేకపోతే లేనిది తీసుకురావడం ఇదంతా పక్కన పెట్టేస్తే ఉన్నది కూడా పట్టుకెళ్ళిపోతుంది. అంతే కదా. వన్స్ జనరేషన్ గ్యాప్ చూసుకోండి. మన ఎల్డర్స్ అంటే మన డాడీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే, వీళ్ళందరూ మామూలు కొంచెం మనకి గ్రంపీగా కనిపిస్తాయి, కొంచెం రఫ్గా కనిపిస్తాయి అనమాట. బికాస్ దే ఆర్ యూస్ టు దిస్ కన్వీనియంట్ స్టోర్ ప్రొడక్ట్స్. కానీ ఇప్పుడు మనం జెన్ జీ చూసుకుంటే దే నో ఎవ్రీథింగ్ అబౌట్ స్కిన్ కేర్, దే నో వాట్ ప్రొడక్ట్స్ టు యూస్, దే నో వాట్ కైండ్ ఆఫ్ రికమెండేషన్ దే హ్యావ్ టు ఫాలో. అందుకే ఇప్పుడు ఈ మధ్యన మనం చాలా మంది దగ్గర మంచి ఆ సపుల్ స్కిన్ కానీ ఆ బ్రైట్ స్కిన్ కానీ చూస్తాం అనమాట. జనరేషన్ గా మనకు క్లియర్గా తెలుస్తుంది స్కిన్స్ బట్టి. ఎందుకంటే ఈ హోల్ కాస్మెటిక్ ఇండస్ట్రీ అలా ఉందన్నమాట. ఇట్స్ బీన్ ఫేజింగ్. అండ్ నేను కూడా నా కెమికల్ స్కిన్ రెజిమ్ నుంచి ఆర్గానిక్ స్కిన్ రెజిమ్ కి షిఫ్ట్ అవుతున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫేస్ వాష్. ఎస్పెషల్లీ చెప్తున్నా దిస్ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఆక్వాలాజికా డీటాన్ ప్లస్ స్మూదీ ఫేస్ వాష్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్స్ అనమాట. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ చెర్రీ టమాటో ఉందన్నమాట. దట్ రిడ్యూసెస్ tan. ఆల్సో హ్యావ్ గ్లైకోలిక్ యాసిడ్ దట్ జెంట్లీ ఎక్స్ఫోలియేట్స్ డెడ్ స్కిన్ సెల్స్. అండ్ హైలోనిక్ యాసిడ్ వల్ల ఇంటెన్స్ హైడ్రేషన్ వస్తుంది మీ స్కిన్ కి. సమ్మర్ లో వచ్చిన సన్ టాన్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట బై యాడింగ్ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్. అండ్ ఆల్సో దిస్ హ్యావ్ లైట్ జెల్ బేస్డ్ టెక్స్చర్. ఫేస్ వాష్ చేసుకుంటే బర్స్ట్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ వస్తుంది అండ్ గివ్స్ యూ దట్ సాఫ్ట్ సపుల్ స్కిన్. దిస్ ఇస్ నాన్ డ్రైయింగ్. లిటరల్ మీకున్న AM అండ్ PM స్కిన్ రొటీన్స్ లో దిస్ ఫేస్ వాష్ అన్నది ఇట్ మేక్స్ ఎ గుడ్ డిఫరెన్స్. సో మీకు ప్రొడక్ట్ కావాలంటే దేర్ ఇస్ ఎ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. aqualogica.in వెబ్సైట్ లో తీసుకుంటున్నప్పుడు ఫ్యాషన్ 2023 అనే కోడ్ అప్లై చేయండి, టు గెట్ 20% డిస్కౌంట్. అండ్ దీస్ ప్రొడక్ట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ Amazon, Flipkart and Nykaa. అండ్ ప్రతిసారి మీరు aqualogica.in వెబ్సైట్ లో ఆర్డర్ చేసినప్పుడు యు ఆర్ గివింగ్ ఫ్రెష్ వాటర్ యాక్సెస్ టు సమ్ కమ్యూనిటీస్ హు డోంట్ హ్యావ్ రెగ్యులర్ వాటర్ సప్లై. అండ్ దట్ ఈస్ వై దిస్ ఇస్ వెరీ వెల్ రికమెండెడ్. థర్డ్ థింగ్, కొన్ని పనులు చచ్చినా చేయకూడదు. ఫస్ట్ వచ్చేది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ నేమ్ మీరు మర్చిపోవడం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫనీ. చెప్పాలంటే ఒక స్టోరీ జరిగిందనమాట. సో MBAలోని దేర్ వాజ్ దిస్ బిగ్ మీటింగ్. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, మా లెక్చరర్స్ వీళ్ళందరూ వచ్చారనమాట. సో ఐ వాజ్ ద హోస్టింగ్ టీమ్. సో మా టీం ఒక 6 మెంబర్స్, మొత్తం స్టేజ్ బ్యాక్ స్టేజ్ అంతా మేము చూసుకున్నామన్నమాట. సో ఒక స్పీకర్ వచ్చారు. ఆ స్పీకర్ పేరు నాకు తెలుసు, గుర్తుంది,
కానీ ఆయన కలిసిన ఎక్సైట్మెంట్లో అతని పేరు సరిగ్గా పలకలేకపోయాను అనమాట. ద నెక్స్ట్ సెకండ్ వాట్ హీ సెడ్ ఇస్, యూ బెటర్ రిమెంబర్ అవర్ నేమ్స్ మ్యాన్, వాట్ ఇఫ్ ఐ ఫర్గట్ యువర్ నేమ్ గణేష్ అని చెప్పన్నారు అనమాట. అంటే పిల్ల బచ్చైన నా పేరు అతను గుర్తుంది, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం కదా, దాని తర్వాత ఎక్సైట్మెంట్లో అతని పేరు నేను పలకలేకపోయాను సరిగ్గా. అండ్ వెంటనే హీ లెఫ్ట్. సో దట్స్ వాట్ ఎ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ యూ లీవ్. ఇదే కాదు, మీ అఫీషియల్స్ కానీ ఒక గర్ల్ మీట్ అయినప్పుడు కానీ ఫోకస్ వాళ్ళ మీద పెట్టండి, చుట్టుపక్కల పరిసరాల మీద కదా. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ద హోస్టింగ్ కాబట్టి చాలా బ్రెయిన్ అనేది డిఫరెంట్ థింగ్స్ మీద కన్జ్యూమ్ అయిపోయింది అనమాట. దట్స్ వై ఐ కుడెంట్ రిమెంబర్. బట్ నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకూడదు, ఎందుకంటే అవతల వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది దట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు యూ అని చెప్పి వెన్ యూ ఫర్గెట్ దర్ నేమ్. అండ్ ఎవరైనా పరిచయం చేసుకునే ముందు కూడా ఫస్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళ పేరుతోనే సంబోధన స్టార్ట్ చేయండి. మళ్ళీ బ్రో, ఏంటి, అండి ఇలాంటివన్నీ వద్దు. పేరుతో ఏంటంటే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ వస్తుంది, అంతే కదా. వన్స్ ఇమాజిన్ ఒక మంచి పర్సనాలిటీని మీరు కలిసారు, మీరు మీ పేరు చెప్పిన నెక్స్ట్ మినిట్ మీ పేరు వాళ్ళు గుర్తు లేకపోతే హౌ వుడ్ యూ ఫీల్ అబౌట్ దమ్? చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఉంటుంది కదా, ఆ ఇంప్రెషన్ వెంటనే కోల్పోతారు మీరు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ ఎటికేట్ ఆఫ్ వెన్ యూర్ ఇంట్రడ్యూసింగ్ సమ్వన్ టు యూ. పేర్లు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకొని దాని తర్వాత ఏదైనా మాట. థింగ్ నెంబర్ 4, నెవర్ స్టాప్ హిట్టింగ్ జిమ్. దీని కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ ఏ రూమ్ వేర్ యూ గో, ప్రతి ఒక్కళ్ళు సేమ్ డ్రెస్ కోడ్ అనమాట, ప్రతి ఒక్కరిది సేమ్ డ్రెస్ కోడ్. కానీ మీకు బాడీ ఉంది, మీరు వేసిన షర్ట్ మీకు ఫిట్ అయింది, మీరు వేసిన ప్యాంట్ మీకు ఫిట్ అయింది, లిటరల్ యువర్ జాక్డ్ గై ఆ రూమ్లో. ఎంటర్ అయిపోయిన వెంటనే మీ ఫ్రెండ్ వచ్చి అంటాడు, అరే ఎందుకు అంత ఓవర్ డ్రెస్ అయ్యావని చెప్పి. ఇప్పుడు ఆశ్చర్యపోతారు, అరే ఏం మాట్లాడుతున్నారా, నీ డ్రెస్ కోడ్ నా డ్రెస్ కోడ్ రెండు సేమ్ రా అని చెప్పి. అక్కడ అర్థమైందా? అంటే మీ ఇద్దరు సేమ్ డ్రెస్ చేశారు, కానీ యూ ఆర్ ద వన్ హూ గెయిన్ రెస్పెక్ట్, యూ ఆర్ ద వన్ హూస్ అట్రాక్టివ్, యూ ఆర్ ద వన్ హూస్ లుకింగ్ స్మార్ట్. సేమ్ డ్రెస్ కోడ్ కాదు, మినిమం నీ ఇంట్రడక్షన్ లేకుండా పక్కనోడి నేను రెస్పెక్ట్ చేయాలంటే మాత్రం హ్యావింగ్ ఏ గుడ్ బాడీ, ఏ వెల్ ఫిటెడ్ క్లోత్స్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్. కంటి చూపుతో ఏంటి, కంటి చూపు చాలు. అలా మిమ్మల్ని చూసిన వెంటనే రెస్పెక్ట్ లెవెల్ 0 నుంచి అలా 97 కలుగుతుంది. ఎందుకంటే జనాలకి తెలుసు బాడీ వర్కౌట్లు ఇవన్నీ ఎంత కష్టం అని చెప్పి. అలాంటి కష్టం నువ్వు పడి అలాంటి రిజల్ట్స్ చూపిస్తున్నావు అంటే డోంట్ నో వాట్ టు డూ ఎనీథింగ్ ఎక్స్పెక్ట్ టు రెస్పెక్ట్ యూ. సో మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, గ్యాప్స్ వచ్చినా సరే ఎక్కువసేపు మీరు గ్యాప్ తీసుకోకుండా వెంటనే మీరు జిమ్ జాయిన్ అయిపోండి. ఎందుకంటే జిమ్ ఆపేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, అప్పుడు ఇంకా మీరు త్వరగా ఫ్యాట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. వావ్, వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తారు అండ్ యూ నో వాట్ యు ఆర్ ద ఓజీ సబ్స్క్రైబర్ ఆఫ్ ద ఫ్యాషన్ వర్స్. ఎందుకంటే లాస్ట్ దాకా చూస్తారంటే యూ హ్యావ్ దట్ లెర్నింగ్ మైండ్ సెట్. ఇది కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. చచ్చినా మాత్రం మీ లెర్నింగ్ స్టేజ్ మాత్రం ఎప్పుడూ చావకూడదు. ఓకే, కమింగ్ టు ద 5th పాయింట్ విచ్ ఈజ్ 15 to 35. ఏంటిది మీ ఏజ్ బ్రాకెట్. 15 to 35 ఈజ్ వాట్ ఐ కాల్ ద ప్రైమ్ టైమ్ ఫర్ ఎనీవన్. ఈ 15 to 35 ఏజ్లోనే ఏం పీకాలన్నా అది పీకేసేయండి. రిగ్రెట్స్ ఉండకూడదు, రిస్క్స్ తీసుకోండి, వచ్చిన ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. ఆపర్చునిటీ వదిలేస్తే తిరిగి మరి రాదు. ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పి ఉండదు అనమాట బిజినెస్లో, అది మీరు కట్టుకోవాల్సి వస్తుంది మీ లైఫ్లో. ఎందుకంటే మీకు తెలియదు ఆపర్చునిటీ మీకు ఎంత రాబడి తెస్తుంది అని చెప్పి. వన్స్ యూ నో ద వాల్యూ, ఆ ఆపర్చునిటీ వెళ్ళిపోయిందంటే ఇంక మళ్ళీ తిరిగి రాదు. సో కైండ్ ఆఫ్ టేక్ ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ యూ హ్యావ్ అండ్ ఈ ఏజ్లోనే ఏదైనా సాధించండి. 35 తర్వాత రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, భార్య, భర్త ఇవన్నీ వస్తాయి. 15 ముందా మనం పొగడి మనకేం తెలియదు. సో మధ్యలో ఈ టైం మీరు ఫోకస్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి. చచ్చి ఇంకో జన్మెత్తది కానీ ఈ టైం తిరుగుతుంది అనమాట. సో చచ్చినా ఈ తప్పు చేయొద్దు. సో గైస్, మీకు ఈ రోజు వీడియో నచ్చింటే మనం డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి అసలు ఇది ఏం పనులు చేశారు ఇందులోనే. ఐ వాంట్ టు నో ఎవ్రీ వన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కమ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ ప్రతిరోజు గివ్ అప్డేట్స్, నా పర్సనల్ లైఫ్ అప్డేట్స్, ఫ్యాషన్ షార్ట్స్, రీల్స్ అలా ఓటేస్తున్నాను అనమాట అక్కడ. సో డోంట్ ఫర్గెట్ టు చెక్ మీ అవుట్ ఓవర్ దేర్. ఇట్స్ ద రేట్ ఆఫ్ BS Ganesh. Link will be in the description. And మన ఫ్యాషన్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి for more awesome content like this and also bell notification on చేసుకోండి. And I will see you guys in the next one.